పోవడం కాదు. దీని గురించి పోలీసులకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ప్రభుత్వానికి తెలియపరచాలి. మీరు సొంతగా మీ పేరు చెప్పి తెలియపరచాల్సిన అవసరం లేదు. మీ పేరు గోప్యత పాటించబడుతుంది. మీరు ఆ సమాచారాన్ని మీరు ప్రభుత్వానికి మీరు టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి. 1972 ఫోన్ చేయండి. మీ వ్యక్తిగత సమాచారం 14405 ఉంది. 14405 1972. మీరు నెట్లో కూడా కొడితే కూడా వస్తాయి. ఇవి మీ పేరు గోప్యంగా ఉంచబడుతుంది. మిమ్మల్ని ఎవరు ఎక్స్పోజ్ చేయరు. మీరు ఇచ్చిన సమాచారం మీద యాక్షన్ తీసుకుంటారు. సమాజాన్ని రక్షించడంలో, సమాజాన్ని ఇటువంటి లోకాంటకుల నుంచి రక్షించడంలో, విద్యార్థిని మీ పక్కన స్నేహితులను రక్షించడంలో మీ వంతు పాత్రను కూడా మీరు పోషించడం ద్వారా మీరు సమాజాన్ని సేవ చేసిన వారు అవుతారు. మనం ప్రత్యక్షంగా సమాజానికి సేవ చేయలేకపోవచ్చు. మీలో కొంతమంది రోడ్డు మీదకి వచ్చి కనీసం వెనకాల నుండి ఈ రకమైన సేవ చేస్తే మనల్ని మనం రక్షించుకున్న వాళ్ళు అవుతాం, మన కుటుంబాన్ని రక్షించిన వాళ్ళు అవుతాం, మన సమాజాన్ని రక్షించుకున్న వాళ్ళు అవుతాం. మీరు డైరెక్ట్గా పోలీస్ కాకపోవచ్చు, మీరు డైరెక్ట్గా ఎక్సైజ్ అధికారులు కాకపోవచ్చు, కానీ మీరు సమాచారం చెప్తే చాలు మీరు పోలీసు ఉద్యోగం చేసినట్లే ఈ సమాజానికి రక్షణగా మీ వంతు సాయం, మీ వంతు కార్యక్రమం, మీ వంతు బాధ్యత నిర్వర్తించినట్లే అని చెప్తూ ధన్యవాదాలు. శ్రీరాము మనకి ఎంతో అందరికీ తెలిసిన హీరో. ఈరోజు ప్రస్తుతం అతను జైల్లో ఉన్నాడు. మనం అలాగే రోజు పేపర్లు వస్తాం, ప్రముఖమైనటువంటి యాక్టర్లు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడాను ఈ డ్రగ్స్లో దొరుకుతూ ఉంటారు. ఈ డ్రగ్స్లో దొరికి ఎంతో ఉన్నతమైన పేరున్న వ్యక్తులు ఒక్కసారిగా డ్రగ్స్లోకి వెళ్ళిపోయి జైల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఎంత దూరమైన పరిస్థితి వాళ్ళు వస్తారని తనదని గుర్తుపెట్టుకోవాలి. అంత పెద్ద పెద్ద వాళ్ళే ఇరుక్కుంటుంటే పోలీసులు కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ, ఎవ్వరు కస్టమ్స్ కానీ, సెంట్రల్ ఎక్సైజ్ కానీ ఎవ్వరు వదలరు వాళ్ళని. ఒకసారి నేరం చేస్తే ఎవరో ఎంత పెద్దవారైనా ఓచల వెనక్కి వెళ్ళవలసి వస్తుంది. అంత వాళ్ళే జైలుకి వెళ్తుంటే మనలాంటి వాళ్ళు ఎవరైనా కనుక తప్పు చేసామంటే చిన్న వాళ్ళం మనకి ఎవరు కూడా మనం రక్షించలేరు. అది నిరంతరం గుర్తుపెట్టుకోవాలి. మనం డ్రగ్స్ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఆనందం కోసమే చూస్తున్నాం. భవిష్యత్తు ఏమవుతుంది అనే ఆలోచన మనలో కలగట్లేదు. మనం మన భవిష్యత్తు కోసం ఆలోచిస్తే ప్రస్తుతం ఇలాంటివి ఆపగలుగుతాము. ప్రతి ఒక్కరూ మన యొక్క భవిష్యత్తు కోసమే ఆలోచించాలి. మన భవిష్యత్తు ఇప్పుడు ఇలా ఉన్నామంటే మన భవిష్యత్తు ఇంకా నాశనం అవుతుంది. మనల్ని మనం మార్చుకోవాలి. మన భవిష్యత్తులో మనం ఉన్నతంగా ఉండాలంటే ఇలాంటి డ్రగ్స్కి దూరంగా ఉండాలి. మన తల్లిదండ్రులకు గౌరవంగా ఉండేటట్లయితే మన జీవితం బాగుంటుంది. మన జీవితం బాగుండాలంటే ఇటువంటి వాటికి మనం దూరంగా ఉండాలి. ఇప్పుడు మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు. ఇప్పుడు నా తండ్రి ఒక డ్రింకర్. చాలా కుటుంబాలు ఇలా బాధపడుతున్నాయి. అందులో నా కుటుంబం కూడా. అలా జరగకూడదంటే మనం ఇటువంటి వాటికి ఇప్పటి నుంచే దూరంగా ఉండాలి. చిన్నప్పటి నుంచే దూరంగా ఉంటే మన పిల్లలు కూడా సుఖపడతారు. ఇలా చాలామంది ఉన్నారు. చాలామంది మారాలని ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ వాత్సల్య. చాలా మంచి మెసేజ్ ఇచ్చావు. ఇప్పుడు రామరాజు మాట్లాడతాను. నేను రామరాజు, కిమ్స్లో 3rd year MBBS చదువుతున్నా. డ్రగ్స్ మనం అంతా తీసుకుంటే చాలా ఎంజాయ్ చేస్తారు, కానీ తర్వాత ఇంట్లో వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఎంత బాధపడతారు మీరు అవంతా ఆలోచించుకోవాలి. అదొకసారి ఆలోచిస్తే మీరు ఇంకా డ్రగ్స్ వైపుకి అసలు వెళ్ళరు. బయట సమాజానికి తెలిస్తే మన ఇంట్లో వాళ్ళు పరుగు పోతుంది, మనకి సమాజంలో ఉన్న రెస్పెక్ట్ మొత్తం పోతూ ఉంటుంది. అయినా మనల్ని ప్రేమించే వాళ్ళు మనతో ఉండగా డ్రగ్స్ మన అందరికీ అవసరమా? మన కోసం ఎంతోమంది ఆలోచిస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళు. మనం సమాజానికి దారి చూపేలా ఉండాలి. ఇప్పుడు మన కోసం మన కలెక్టర్ గారు, పోలీస్ వ్యవస్థ ఎంతో కష్టపడి ఇలాంటి ర్యాలీలన్నీ మన కోసం, అంటే మనకి సోషల్ మెసేజ్ ఇవ్వడం కోసం ఇవన్నీ కండక్ట్ చేస్తున్నారు. దీనివల్ల మనం ఉపయోగించుకోవాలి. థ్యాంక్ యూ రామరాజ్, మంచి మెసేజ్ ఇచ్చావు. ఇప్పుడు రామలక్ష్మి మాట్లాడుతుంది. ఇక్కడ వచ్చేసిన గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, డిఎస్పీ గారికి, ఎక్సైజ్ సూపరింటెండెంట్కి, డిఎంహెచ్ఓ గారికి, డిఓ గారికి, తహసీల్దార్ గారికి, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, మండల్ ఆఫీసర్స్, డాక్టర్స్, ఏఎన్ఎంస్, ఆశాస్ మరియు స్టూడెంట్స్ అందరికీ నమస్కారం. సమాజాన్ని బట్టి పీడిస్తున్న సమస్యలలో ఒకటి డ్రగ్స్.
యువత సమాజం వీటి బారిన పడకుండా డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పిస్తూ ప్రజలలో చైతన్యం కలిగించడానికి ప్రతి సంవత్సరం జూన్ 26 ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ వీఆర్ అబ్జర్వింగ్. సో ఈ సంవత్సరం ద థీమ్ ఈస్ బ్రేకింగ్ ద చైన్స్, prevention, treatment and recovery at all levels. So towards a safe and drug-free future, Andhra Pradesh state government kuda they have taken an initiative, EAGLE, Elite Anti-Narcotics Group for Law Enforcement. This group, it is not only working towards law enforcement, they are also setting up EAGLE clubs in schools and colleges to spread awareness about drug abuse and also to prevent drug abuse. డ్రగ్స్కి అలవాటు పడిన వారు వారి జీవితమే కాకుండా వారి కుటుంబం మొత్తం కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఆర్థిక పరిస్థితి తగ్గిపోతుంది, శారీరకంగా మానసికంగా వాళ్ళ నష్టం కలిగిస్తుంది. కాబట్టి బాధ్యత గల పౌరులుగా మన బాధ్యత ఏమిటి అంటే, నేను నా కుటుంబం నా సమాజం శ్రేయస్సు కోసం డ్రగ్స్ వాడను అని ప్రతి ఒక్కరూ ప్రమాణం చేయాలి. ఎక్కడైనా డ్రగ్స్ క్రయ విక్రయాలు జరుగుతున్నాయంటే తెలిసి వెంటనే అధికారులకు తెలియచేయాలి. డ్రగ్స్ వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతి ఒక్కరి మీద ప్రభావం పడుతుంది. దానివల్ల సమాజంలో ఆందోళనలు, మానసిక సమస్యలు రావచ్చు. ఆరోగ్యకరమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రవర్తించాలి. డ్రగ్స్ వాడడం చట్టరీత్యా నేరం మరియు శిక్షార్హం అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ముఖ్యంగా యువత వీటిని బారిన పడకుండా ఉండాలి. మాదక ద్రవ్య రహిత సమాజం ప్రతి పౌరుడి బాధ్యత. ఆరోగ్యకరమైన జీవన శైలిని అవలంబించాలి. స్ట్రెస్ని తగ్గించుకోవడానికి యోగా అలాంటి ప్రాక్టీస్ చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం మత్తు పదార్థాల విషయంలో జీరో టాలరెన్స్ పాలసీని అనుసరిస్తున్నారు. ఇది ప్రజా ఉద్యమంగా మారాలని, ముఖ్యంగా స్టూడెంట్స్ యువతలో అవగాహన పెరగల నషాముక్త భారత్ అభియాన్ను August 15, 2020 స్టార్ట్ చేశారు.